దుర్దినములు రాకముందే సర్వం కోల్పోకముందే అంధత్వం కమ్మకముందే ఉగ్రత దిగి రాకముందే అంధత్వం కమ్మకముందే ఉగ్రత దిగి రాకముందే ఆశ్రయించు యేసుని అనుకూల సమయమున చేర్చుకో యేసుని ఆలస్యం చేయక దుర్దినములు రాకముందే సర్వం కోల్పోకముందే అంధత్వం కమ్మకముందే ఉగ్రత దిగి రాకముందే అంధత్వం కమ్మకముందే ఉగ్రత దిగి రాకముందే. ఈ పాట ఎందుకు పాడానంటే సువార్త చేస్తున్నాను అనుకుంటారేమో. సువార్త అంటే మంచి విషయం, అందరికీ కావాలి. ఏమంటే సువార్త అనేసరికి అన్యజనులకే కావాలి అనుకుంటారు, కానీ క్రైస్తవులకి కూడా కావాలి. నేను ఇప్పుడు ఈరోజు మాట్లాడవలసిన విషయం దేవుని బిడ్డలైన వారి కోసమే మాట్లాడాలనుకున్నాను. బట్ ఈ సాంగ్ ఎందుకు పాడానంటే, మనము ఉండేది దుర్దినాలలో, మనం దుర్దినాలలో ఉంటున్నాం. ఎటువంటి దినాలలో అంటే అన్నిటిని ఏంటంటే మనసులో ఉండే నమ్మకాన్ని కాకుండా పైనుండే జ్ఞానాన్ని బట్టి దాని గురించి అంటే దేవుడు, ఫర్ ఎగ్జాంపుల్ దేవుని విషయంలోనైనా చెప్పాలంటే, ఇప్పుడు నేను దేవుని విషయంలో చెప్పాలనుకుంటున్నాను కాబట్టి దేవుడి విషయంలో కూడా ప్రతిదానికి లాజిక్స్ వెతికి ఎలాగైతుంది, ఇదేనా మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ కాదు కదా, ప్రిన్సిపల్స్ ప్రకారంగా జరగడానికి. చాలామంది అలాగే ఆలోచిస్తారు. సో మనం ఎటువంటి దుర్దినాల్లో ఉన్నామంటే దేవుని తాలూకు శక్తిని కూడా కొలతలేసే దుర్దినాలలో మనం ఉన్నామన్నమాట. దేవుడు అంటే ఆయనకి ఏదైనా సాధ్యమే, ఆయనకి అసాధ్యమైనది ఏం లేదు అనే మైండ్ సెట్తో ఉండడం కాకుండా అలా ఎలా చేస్తారు, అదెలా జరుగుతుంది, ఇదెలా జరుగుతుంది అనేది. కానీ ఎవరు ఇటువంటి జ్ఞానం, లోకానుసారమైన జ్ఞానం ఇది, ఇటువంటి లోకానుసారమైన జ్ఞానం నుంచి మనం దేవునిలోకి రావాలి, దేవునిలో బలంగా నిలబడాలి. ఎస్పెషల్లీ అంత్యకాలంలో చాలా భయంకరంగా దేవుని బిడ్డలు సాధ్యమైతే ఏర్పరచబడిన వారు సహితం మోసపరచబడతారని చెప్పేసి ఉన్నది కదా బైబిల్లో. అదేవిధంగా చాలామంది కూడా దేవునిలోని 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలుగా కుటుంబ సమేతంగా దేవునిలో ఉన్నవారు సహా వాళ్ళు ఏంటంటే మళ్ళీ వాళ్ళు దేవుణ్ణి వదిలేస్తున్నారు. అది ఒక రియాలిటీ. మనం యూట్యూబ్లో కానీ ఏదైనాలోనైనా చూస్తే 20 సంవత్సరాలుగా ఉన్నవాళ్ళు దేవుణ్ణి వదిలేస్తున్నారు అని మనం టైటిల్ చూస్తాం. అందులో చాలామంది కుటుంబ సభ్యులు కనిపిస్తారు. అందులో ఓల్డ్ జనరేషన్ వాళ్ళు కనిపిస్తారు, మధ్య వయసులో వాళ్ళు కనిపిస్తారు, చిన్నపిల్లలు కనిపిస్తారు. 3 తరాలు లేదంటే 4 తరాలు, 3 తరాలు అందులో కనిపిస్తూ ఉంటారు. అయితే రియాలిటీ ఏంటి అని ఆలోచిస్తే నేనేమనుకుంటున్నా అంటే, అందులోని ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు ఖచ్చితంగా వృద్ధులైతే అయ్యుండరు. ఎందుకంటే వాళ్ళకి ఒక నమ్మకం ఉంటుంది దేవుని మీద. అయితే కొన్ని పరిస్థితులు ఏంటంటే వాళ్ళు కొన్ని విషయాల్లో వాళ్ళ పిల్లలకి స్థిరమైన విశ్వాసం నేర్పించలేకపోవడం వలన, వాళ్ళ పిల్లలకి దేవుని యొక్క శక్తి వాళ్ళకి తెలియకపోవడం వలన, వాళ్ళు కలిగిన దేవుడు ఎంత గొప్పవాడో అని అర్థం చేసుకోలేకపోవడం వలన దేవుని వదిలిపెట్టే పరిస్థితుల్లో ఉంటారు. అయితే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మనము పాత నిబంధనలో చూసినప్పుడు చాలా దగ్గరలో నేను చిన్నప్పుడు చదివినప్పుడు ఎందుకు ఒక వ్యక్తిగతంగా వ్యక్తి పేరు మీద దేవుడు చెప్తున్నాడని, అబ్రహాం దేవుడిని, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడిని అని వ్యక్తిపరంగా చెప్తున్నాడు ఎందుకు అని చెప్పేసి అనుకునేదాన్ని. కానీ నిజంగా మనం కూడా మన జీవితంలో యూదులు పాత నిబంధనలో వాళ్ళు ఎందుకు అలా తలంచుకునేవారంటే, అబ్రహాం దేవుడు ఏం చేశాడు, ఇస్సాకు దేవుడు ఏం చేశాడు, యాకోబు దేవుడు ఏం చేశాడు, అబ్రహాంకి దేవుని వల్ల దేవుడు చేసిన గొప్ప కార్యాలు ఏంటి, మళ్ళీ వాళ్ళు ఇస్సాకు దేవుడు ఆయన జీవితంలో ఏం చేశాడు అంటే, తరాలు వెంబడి తరాలు వాళ్ళ పిల్లలకి దేవుని విషయాలు
అందించుకోవడం అనమాట. అంటే ఏందో ఎవరి విశ్వాసం వాళ్ళు కొనసాగించుకుంటూ ఎవరి భక్తిలో వాళ్ళు ముందుకెళ్ళిపోయి పిల్లలకి అవి నేర్పించకపోతే చాలా దుర్దినాల్లో ఉన్నాము. ఏ పిల్లలు పెద్దయ్యే కొద్దీ వాళ్ళకి ఏదైనా ఎంతైనా సరే చాలా చూస్తుంటాం కదా, అదిగో డబ్బులు ఇస్తామన్నారు అందుకే క్రైస్తవంలోకి వెళ్ళిపోయారు, రైస్ ప్యాకెట్ ఇస్తామన్నారు క్రైస్తవంలోకి వెళ్ళిపోయారు అని చెప్పేసి అంటున్నారు. ఒకవేళ నిజంగా అలాగ వచ్చిన వాళ్ళు అంతకు మించిన ఎక్స్పీరియన్సెస్ వాళ్ళకి దేవునితో లేకపోతే కనుక నిజంగా అదే రైస్ ప్యాకెట్ కోసం, అదే డబ్బుల కోసం, లేదంటే అదే పరువు ప్రతిష్టల కోసం వాళ్ళు దేవుణ్ణి మళ్ళీ వదిలేసే పరిస్థితిలో ఉంటారు. కాబట్టి మనం ఏంటంటే మన పిల్ల తరాలకి కూడా దేవుని విషయాలు నేర్పించుకోవాలి. మన జీవితంలో దేవుడు చేసిన పిల్లలు మమ్మీ డాడీ కథ చెప్పండి అని అడుగుతారు కదా పిల్లలు. మనం కొంచెం టైం తీసుకోవాలి, పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి టైం తీసుకోవాలి. వాళ్ళకి కథలు చెప్పమన్నప్పుడు అదిగో ఏమంటారు పేదరాశి పెద్దమ్మ కథలు చెప్పడం కాదు, కానీ దేవుడు మీ జీవితంలో ఎటువంటి కార్యాలు చేశాడు. ఒక్కొక్కసారి మన జీవితంలో చేసిన చాలా పెద్ద పెద్ద విషయాలు ఉండొచ్చు, అది పిల్లల మైండ్కి అర్థం కాకపోవచ్చు. అర్థం కాకపోయినప్పుడు వాళ్ళకి అర్థమయ్యే విధంగానే చెప్పొచ్చు. నేను అంటే ఇలాగ డైరెక్ట్గా ఇలా ఎగ్జాంపుల్ తీసుకుంటున్నానని ఎవరు దయచేసి ఏమనుకోవద్దు. కాకపోతే కొంతమంది ఇటువంటి పరిస్థితిలో కూడా ఉండొచ్చు కదా, కాబట్టి అటువంటి వారికి వాళ్ళ సిచ్యువేషన్స్ ఎలా పిల్లలకి కన్వే చేసి చెప్పాలి అని నేను చెప్పాలనుకుంటున్నాను. ఏది అంటే ఒకానొక వ్యక్తి ఏంటంటే తన కుటుంబ సమస్యలు పడలేక తను ఆత్మహత్య చేసుకోవాలని చెప్పేసి ఎందులోనూ దూకపోతే అమాంతంగా ఇది నిజంగా జరిగిన సాక్ష్యం, నిజంగా దేవుడు చేసిన సాక్ష్యం. ఇది ఒక దాంట్లో దూకపోతుంది అంటే నేను డీటెయిల్స్ ఎందులో దూకపోతుంది ఏంటి అనేది నేను చెప్పను, ఎందుకంటే అది డైరెక్ట్గా అలా చెప్పకూడదు, అది ఎవరి సాక్ష్యం వాళ్ళే చెప్పుకోవాలి. అయితే అంటే ఇది అందరికీ సమానంగా వర్తించేటట్టుగా నేను జనరల్గా చెప్తున్నాను. అయితే ఒక దాంట్లో కుటుంబ సమస్యలు తట్టుకోలేక ఒక దాంట్లో దూకపోతుంది, ఇంకా అందులో దూకపోతే ఇంకా ఆమె చనిపోయినట్టే. కానీ ఒకానొక శక్తి ఏంటంటే ఆమెను తీసుకొచ్చి దగ్గర ఒక 10-12 అడుగులు అంత దూరంలో ఒక శక్తి వచ్చి ఆమెను పడేసిందంట. పడేస్తే అప్పుడు ఆమె ఇది ఏదో నేను ఎక్కడ అటా అని వినని సాక్ష్యం కాదు, బాగా తెలిసిన వ్యక్తి కళ్ళారా చూసిన సాక్ష్యం ఇది. కాబట్టి ఎన్నో సాక్ష్యాలు వింటాం, ఫేక్ ఏమో అనుకుంటారేమో, ఇది రియాలిటీగా మేము కళ్ళారా చూసిన సాక్ష్యం ఇది. అయితే ఆమె అందులో వెనక్కి అంటే ఒక శక్తి ఎవరో ఒకరు ఆమెను ఎత్తి పడేసి అక్కడ ఒక బెంచ్ లాగో ఒక బల్ల లాంటిదో ఉంటే దాని మీద పడేశారంట. పడేస్తే అప్పుడు ఆమె ఎందుకు నన్ను ఇలా ఎవరు పడేశారు, నేను చచ్చిపోవాలనుకుంటున్నాను కదా, ఎందుకు నేను పడేశారని చెప్పేసి ఆమె ఏడుస్తూ ఉంటుంటే ఆమె అప్పుడు ఒక స్వరము ఆ వ్యక్తిని గద్దించి నువ్వు ఎందుకు ఇలాగా, నీ పట్ల నాకు ప్రణాళిక ఉంది, లేదంటే నువ్వు ఇలాగా నీ జీవితాన్ని ముగించుకోవడం కరెక్ట్ కాదు అన్నట్టుగా ఒక స్వరం గద్దించిందంట. ఎవరు నన్ను గద్దిస్తున్నారని చెప్పి కళ్ళు తెరిచి చూస్తే అసలు ఆ ప్రాంతంలో ఎవ్వరూ లేరంట. అసలు కంప్లీట్గా ఎవరు లేని ఏకాంత ప్లేస్ అని చూసుకొని ఆమె దూకాలనుకొని ప్రయత్నం చేసింది. తీరా చూస్తే సడన్గా ఒక శక్తి, ఒక చేయి, ఒక స్వరం, కళ్ళు తెరిచి చూస్తే ఏమీ లేదు. సో ఇటువంటివి ఏంటంటే మనం ఎక్కడో విన్నామా అంటే పిల్లలు కూడా ఏమో అది ఫేక్ ఏమో అని నమ్మరు. అంటే పిల్లలు అన్నాక ఏదైనా నమ్ముతారు, కానీ ఎదిగే కొద్దీ వాళ్ళు ప్రతిదాన్ని క్వశ్చన్ చేస్తూ ఉంటారు. కానీ మనం ఎప్పుడైతే మన సొంత జీవితాల్లో కొంతమంది జీవితంలో ఇటువంటి పరిస్థితులు జరుగుతాయి కదా, అటువంటివి పిల్లలకి అదిగో ఆత్మహత్య చేసుకోవాలనుకుంది, దూకేసింది, కుటుంబ సమస్యలు ఇది అది అని చెప్తే వాళ్ళకి బాగోదు. ఏంటంటే చాలా సమస్యలు ఉన్నాయి, చాలా కష్టపడుతున్నది, చాలా ఇబ్బందులు ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ అది నా జీవితంలో ఇలా జరిగిందమ్మా, లేదంటే మా అమ్మ జీవితంలో, లేదంటే మా అక్క జీవితంలో ఇలా జరిగింది అంటే మీకు ఉంటారు కదా ఎవరో ఒకరు. అంటే నేను కన్వే చేయాలని చెప్తున్నా, పిల్లలకి ఏ విధంగా చెప్పాలి అని చెప్తున్నా.
సో ఇలా జరిగిందమ్మా, వాళ్ళు చాలా సమస్యలతో ఉంటే వాళ్ళు అనాలోచితంగా ఎక్కడో నడుస్తుంటే పడిపోబోయారు, పడిపోతే ఒక శక్తి వచ్చి వాళ్ళని కాపాడింది, ఇలా చేసింది అంటే అప్పుడు పిల్లలకి దేవుని శక్తి ఎంత లైవ్లీగా ఉంటుంది అన్నది వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళు అది మనసులో పెట్టుకుని ఎక్కడో విన్న సాక్ష్యం అయితే ఇది ఫేక్ ఏమో అని చెప్పి పెద్ద అయ్యాక వాళ్ళు అలా అనేసుకుంటారు. కానీ సొంత జీవితంలో వాళ్ళకి తెలిసిన వ్యక్తి విషయంలో ఇలా జరిగిందే అని వాళ్ళకి అంటే నిజంగా జరిగిన సన్నివేశాలు ఈ విధంగా పిల్లలకి మనం చెప్పామనుకోండి, వాళ్ళ హృదయంలో ఏంటంటే వాళ్ళు దేవుని శక్తిని క్వశ్చన్ చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి మన చిన్న తరాలకి మనం ఇటువంటి విషయాలు అందించుకోవాలి. చాలామంది ఏంటంటే పిల్లలు ఫర్ ఎగ్జాంపుల్ మన తల్లిదండ్రులు ఎప్పుడో రక్షణ తీసుకొని ఉండొచ్చు, వాళ్ళ జీవితంలో చాలా విషయాలు జరిగి ఉంటాయి, కానీ మన జీవితంలో ఏం జరగలేదు కాబట్టి మన పిల్లలకి చెప్పడానికి ఏమీ లేవు అనుకోండి, కానీ మన పెద్దవాళ్ళ తలకి ఉన్నాయి కదా అవి చెప్పొచ్చు. దాన్ని బట్టి మన జీవితంలో కూడా దేవుడు, మనము ప్రార్థన చేస్తే మనల్ని కూడా దేవుడు ఎన్నో విషయాల్లోని జయమిస్తాడు. ప్రతి చిన్న విషయం కూడా పిల్లలకి సెన్సిటివ్గా షేర్ చేసుకోవాలి. కొంతమంది ఎలా ఉంటారంటే తన తల్లిదండ్రుల జీవితాల్లో కూడా ఏం జరిగాయో కూడా వాళ్ళకి తెలియదు. అంటే మనం మిడిల్ తరం అనమాట మనది. మన పెద్దవారి తరంలో ఏం జరిగాయో మనకు తెలియదు అన్నట్టుగా కొంతమంది తరం ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఏనాడు కూడా వాళ్ళ తల్లిదండ్రులతో సమయాన్ని స్పెండ్ చేసి ఎన్నో విషయాలు వాళ్ళతో ఈ ఫోనుల్లో అని వీటిల్లో వాటిల్లో మునిగిపోయి, లేదంటే ఎక్కువగా వర్క్ మంచిదే, కానీ ఇది కూడా ఇంపార్టెంట్ కదా, ఆధ్యాత్మిక జీవితం కూడా ఇంపార్టెంటే కదా. సో ఇలాంటి విషయాలు దేవుడితో సమయాన్ని, దేవుని విషయాల్లో సమయాన్ని వెచ్చించకుండా, తల్లిదండ్రులతో సమయాన్ని వెచ్చించకుండా ఉండడం వల్ల మన తల్లిదండ్రుల జీవితంలో జరిగే ఎన్నో గొప్ప గొప్ప అద్భుత కార్యాలు మనం వినకుండా అయిపోతాం అనమాట. అప్పుడు మన దగ్గర దీన్ని ఆత్మీయ సంపద అంటారు. ఆ ఆత్మీయ సంపద మనం పిల్లలకు మనం అందించాలి అంటే మనం ఫస్ట్ తెలుసుకోవాలి, మనం మన తల్లిదండ్రులతో స్పెండ్ చేయాలి టైము, మనం ఆ విషయాలు ఎన్నో తెలుసుకోవాలి. ఆ తర్వాత మన తర్వాతి తరంకి మనం వాటిని అందించాలి. అప్పుడు అందుకే ఏంటి మామూలుగా ఇది అది అని వచ్చిన వాళ్ళు దేవునిలోంచి దూరంగా వెళ్ళిపోతారు, కానీ ఎవరికైతే పర్సనల్ ఎన్కౌంటర్ దేవునితో ఉంటుందో వాళ్ళు వదిలేసి వెళ్ళిపోరు. అలా ఇప్పుడు చూడండి, చాలామంది ఎవరి మీద ఏం చెప్పినా సరే నమ్ముతారు, కానీ కన్న తల్లి మీద ఏదైనా చెప్తే మాత్రం ఎవరు నమ్మరు. ఎందుకు అంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి తల్లిని చూసి వాళ్ళ తల్లి వ్యక్తిత్వం మీద ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. కాబట్టి అంత తొందరగా తల్లి మీద ఎవరైనా బ్యాడ్ చెప్తే నమ్మరు. ఎందుకంటే ఆ పర్సనల్ కనెక్షన్ ఆ తల్లితో ఉన్నది కాబట్టి. తల్లి మీదైనా తండ్రి మీదైనా వాళ్ళకేం తెలుసు, నాకు తెలుసు, నేను చిన్నప్పటి నుండి పెరిగాను, నా తల్లిదండ్రులు గురించి నాకు తెలుసు, వాళ్ళకేం తెలుసు అని చెప్పేసి మనం ఎవరు చెప్పినా సరే మన తల్లిదండ్రుల మీద ఎవరైనా ఏమైనా చెప్తే మనం నమ్మం కదా. అలాగే మన దేవుడి మీద కూడా రకరకాలుగా ఉంటే మనము నమ్మలేము, ఎందుకంటే మనకు ఆల్రెడీ ఒక పర్సనల్ కనెక్షన్ ఏర్పడింది. ప్లస్ మనము చాలా దేవుని నుంచి పొందుకున్న సందర్భాలు ఉన్నాయి. మనము దేవుడు నాకు అలా చేశాడు కదా, ఆ సందర్భంలో ఒక అసాధ్యమైన విషయం కదా ఇది, దేవుడు అలా చేశాడు కదా. అందుకే దేవుని వాక్యంలో ఒకటి, దేవుని యెహోవాను స్తుతించుట మంచిది, ఆయన పరిశుద్ధ నామము నిత్యము కీర్తించుట మంచిది అని ఉంటుంది. అంటే ఏంటంటే యెహోవాను స్తుతించుట ఎందుకు మంచిది అంటే మన దేవుని స్తుతించాలి. ఏమని స్తుతించాలి? దేవా, నాకు పలానా రోజు ఆ విధంగా కార్యం చేసావు, నువ్వు పలానా రోజు ఈ విధంగా కార్యం చేసావు దేవా అని చెప్పేసి ఆయన ఉపకారంలో దేనిని మరువకూడదు. ఎందుకు మరువకూడదు అంటే మనం వాటిని గుర్తు చేసుకునే కొద్దీ మన విశ్వాసం బలపడుతుంది. మన విశ్వాసం బలపడే కొద్దీ మనము సైతాను థాట్స్కి మన మైండ్లో, మన మనసులో ఎటువంటి స్థానం ఉండదు. అప్పుడు మనం ఇంకా దేవునిలో బలపడతాం, మనం దేవునిలో నిలబడగలుగుతాం. కాబట్టి దయచేసి మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీరు మిడిల్ తరంలో ఉన్నారు ఇప్పుడు. అంటే నా పెద్ద వయసు వాళ్ళు, నేను చెప్పేది, ఒకవేళ పెద్ద వయసు వాళ్ళు ఎవరైనా చూస్తే దయచేసి మీ జీవితంలో ఎన్నో దేవుడు అనుభవాలు ఇచ్చుంటారు, లేదంటే మీ గతించిన తరంలో వాళ్ళ విషయంలో కూడా మీకు తెలిసిన అద్భుత కార్యాలు ఎన్నో ఉండుంటాయి. దయచేసి మీ పిల్లలకి తెలియజేయండి, వాళ్ళకి నేర్పించుకోండి. ఒకవేళ ఇప్పుడు మీరు మిడిల్ తరంలో ఉంటే దయచేసి మీ తల్లిదండ్రుల్ని అడిగి తెలుసుకోండి. అమ్మ, నాన్న, ఏంటి జరిగింది మీ జీవితంలో, దేవుడు ఏ విధంగా మిమ్మల్ని ఇలాగా అని మీరు కూర్చుంటే వాళ్ళకి బోల్డ్ ఉంటే ఎన్ని కష్టాలు పడి మిమ్మల్ని పెంచుంటారు, ఎన్ని బాధలు పడి మిమ్మల్ని పెంచుంటారు, ఎంత అనారోగ్యంతో మీరు బాధపడుతుంటే మిమ్మల్ని దిక్కుతోచని పరిస్థితుల్లో మిమ్మల్ని వాళ్ళు బతికించుకొని ఉంటారు దేవుని పాదాలు పట్టుకొని.
ఎన్ని విధాలుగా దేవుడు వాళ్ళ జీవితంలో కార్యాలు చేసుంటాడు. ఆ కార్యాలన్నీ వాళ్ళతోనే గతించిపోతే మనకి ఏమీ తెలియకుండా ఉంటే మన పిల్లలకు మనం ఏం నేర్పించుకోగలం? కాబట్టి దయచేసి మీ తల్లిదండ్రులు తెలుసుకున్న ఆ విషయాలు మీ పిల్లలకి చెప్పారనుకోండి, ఆలునా అలాగా అని చెప్పి పిల్లల విశ్వాసం ఇంకా బలం. ఎక్కడో ఏదో అట అని చెప్పి సాక్ష్యం ఏదో జరిగిందని చెప్పామనుకోండి పిల్లలకి, ఈ రోజుల్లోని టీవీల్లో కూడా, ఫేస్బుక్లో కూడా, యూట్యూబ్లో కూడా ఎన్నో ఏంటి ఇది ఫేక్ సాక్ష్యమా అన్నట్టుగా అనిపించే విధంగా, అంటే వాళ్ళు దాన్ని ఫేక్ సాక్ష్యం అని అంటే కొన్ని ఉండొచ్చు. ఫేక్ సాక్ష్యం నేనేమనుకుంటున్నాను అంటే కావాలని కొంతమంది ఫేక్ సాక్ష్యాలు క్రియేట్ చేస్తున్నారేమో, క్రైస్తవ అసలు సాక్ష్యాల మీద నమ్మకం పోయేటట్టుగా ఫేక్ సాక్ష్యాలు క్రియేట్ చేస్తున్నారేమో నాకు ఒక డౌట్ ఉన్నది. ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి మామూలుగా జనరల్గా జరిగేది కూడా వాళ్ళు ఆ విధంగా తీసుకుండొచ్చు. ఒక ఆమె ఏంటంటే ఆమెకి కంప్యూటర్లో ల్యాప్టాప్లో ఏం నొక్కాలో తెలియలేదంట. అంటే ఏదో ప్రోగ్రామ్ టైప్ చేయాల్సి వస్తుంది, ఏం చేయాలో తెలియలేదంటే ఎగ్జామ్ అనుకుంటా, అది ఎగ్జామ్ టైంలోని అది ఏం చేయాలో తెలియలేదంట. ఆమెకి మొత్తం ప్రిపేర్ సరిగ్గా అవ్వలేదంట. అయితే దేవుడి మీద భారం వేసేసి ఏం చేసిందంట, అలాగే ఏదో టైప్ చేసేసిందంట. టైప్ చేసేస్తే అంత కరెక్ట్ వచ్చిందంట. కరెక్ట్ వచ్చేసి ఆమెకి మొత్తం సెట్ అయిపోయిందంట. అయితే అదేంటి దేవుడు శక్తే వచ్చి అలా చేసింది అని. దేవుడు శక్తి ఎలాగవుతుంది? ఎవరైనా కష్టపడాలి కదా, చదవాలి కదా. వాళ్ళు చదివిన వాళ్ళందరిది వేస్టేనా? చదవకుండానే ప్రార్థన చేసేసుకుంటే సరిపోద్దా అని చెప్పేసి ఫేక్ ట్రోల్స్ ఇవన్నీ ఫేక్ టెస్ట్ మనీస్ అనేస్తున్నారు. నేను ఒకటి అవ్వచ్చు, అది ఒకవేళ నిజంగా దేవుని శక్తి అవ్వచ్చు. ఒకవేళ దేవుని శక్తి కాకపోయినా అది యాక్సిడెంటల్గా కోఇన్సిడెంటల్గా ఒకవేళ ఆమె కరెక్టే టైప్ చేసి ఉండొచ్చు, అదే ఆమెకి వచ్చి ఉండొచ్చు. ఆమె అది దేవుని ఇదిగానే వచ్చింది అని ఆమె అనేసుకోవచ్చు. అంటే ఆమె దృష్టిలోనే ఆమె చేసింది రాంగు. ఆమెకి ఏ ఆలోచన ఒక స్పృహ లేకుండా ఆమె చేసి ఉండొచ్చు. కానీ ఆమె దృష్టిలో అది అవ్వచ్చు. కానీ అది కోఇన్సిడెంటల్గా మిస్టేక్లో మనం మిస్టేక్స్ చేసినట్టు మిస్టేక్లో ఆమె రైట్ చేసి ఉండొచ్చు. సో అది ఆ విధంగా పనికి వచ్చి ఆమె ఏంటంటే దేవుని శక్తి అనుకుని, ఒకవేళ మేబీ ఆ మిస్టేక్ దేవుడే చేయించాడేమో. ఒకవేళ అది ఒక్కొక్కసారి అది కోఇన్సిడెంట్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి అదే దేవుడే చేసి ఉండొచ్చు. మనమైతే ఇలా అంటాం, ఎందుకంటే మనం ఆల్రెడీ ఎన్నో కార్యాలను దేవుడిలో చూసాం కాబట్టి క్రైస్తవులు అనేవారు ఈజీగా సాక్ష్యాలు నమ్మగలుగుతారు. ఎందుకంటే వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎన్నో ఆశ్చర్యకార్యాలు చూసారు. కానీ వేరే నాన్ బిలీవర్స్కి వాళ్ళకి ఇటువంటి చూసి ఉండరు కాబట్టి వాళ్ళు కేవలం దైవశక్తి మీద కాకుండా సొంత మానవ శక్తి మీద ఆధారపడతారు కాబట్టి వాళ్ళకి ఇవన్నీ కూడా ఫేక్ అన్నట్టుగా అనిపిస్తాయి. కాబట్టి ఇలాగా మనం బయట విషయాలు అదిగో ఇలాగా అలాగని మన పిల్లలు చెప్పామనుకోండి, దానికి కాంట్రవర్షియల్గా కూడా వేరే వీడియోస్ ఉంటాయి కాబట్టి మన పిల్లలు కన్ఫ్యూజన్లో ఉంటారు. వాళ్ళకి ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అలాగా అర్థం కాదు, అవి అన్ని ఫేక్ అన్న కంక్లూజన్కి వచ్చేస్తారు. కానీ మన సొంత ఫ్యామిలీ మెంబర్స్కి జరిగిన విషయాలు మన పిల్లలతో షేర్ చేసుకోవాలి. ఇది ఒక ఆత్మీయ సంపద, ఇది ఆత్మీయ వారసత్వం, ఆత్మీయ వారసత్వం. మన పితరుల నుంచి మనకి ఆత్మీయ వారసత్వం. అందుకే ఇశ్రాయేలీలు కూడా ఏంటంటే యాత్రకీర్తనలని పాడేవారు. యాత్రకీర్తనలో ఏం పాడేవారు? ఒకనాడు ఎర్ర సముద్రాన్ని నువ్వు పాయలు చేసావు, ఒకనాడు అలా చేసావు అని జరిగిపోయిన విషయాలన్నీ వాళ్ళు తలంచుకుంటూ ఎప్పటికప్పుడు దేవుని యొక్క మహిమను వర్ణించుకుంటూ వాళ్ళకున్న అలవాటు చాలా గొప్ప విషయం, చాలా గొప్ప అలవాటు. మనం ఎవరం కూడా మనకు మనమే రాలేదు కదా, మనకంటూ ఒక పితరులు ఉన్నారు. ఆ పితరుల్లో దేవుడు చేసిన గొప్ప కార్యాలు ఉన్నాయి కాబట్టి అవన్నీ మన ముందు తరాలకు పంచుకోవడం వలన దుర్దినాల్లో మన పిల్లలు దేవునిలో నిలబడగలరు. కాబట్టి మీరందరూ కూడా ఈ విధంగా మీ పిల్లలు పంచుకుంటారని నమ్ముచు దేవుణ్ణి స్తుతిస్తున్నాను. మీ జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఇంకనూ కూడా దేవుడు మిమ్మల్ని మీ పిల్లల్ని బలపరచాలని దేవుని ప్రార్థనలో పెడతాను. థ్యాంక్ యూ.